అప్పుడే పుట్టిన బేబీ అంటే జీరో సైజ్. బయట జీరో సైజ్ లంగాలంటే ఇస్తూ ఉంటారు. ఈ మెటీరియల్ తోటి అప్పుడే పుట్టిన బేబీకి డ్రెస్ డిజైన్ చేయమని ఇస్తే మన దగ్గర మెజర్మెంట్స్ ఏమీ ఉండవు. బేబీ చిన్న బేబీ కాబట్టి వాళ్ళ దగ్గర మెజర్మెంట్స్ ఏమీ ఉండవు. అలాంటప్పుడు ఎలా స్టిచ్ చేయాలి అన్నది ఈరోజైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను. పక్కా కరెక్ట్ ఫిట్టింగ్ తోటి 1 ఇయర్ బేబీ వరకు సరిపోతుందండి. 0 to 1 ఇయర్ వరకు మాత్రం ఎలాంటి డౌట్ లేకుండా సరిపోతుంది. 3 ఇయర్స్ వరకు కింద ఖర్చులు పెట్టుకుంటున్నాను. 3 ఇయర్స్ వరకు కంపల్సరీ యూస్ చేసుకోవచ్చు. ఫిల్ట్ తీసేస్తే అది ఎలా కటింగ్ చేయాలి అన్నది చూపిస్తున్నాను. ఫస్ట్ బ్లౌజ్ పీస్ తీసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ 21.5 ఇంచ్ లెంత్ వచ్చింది నాకు ఇచ్చిన బిట్ అయితే. ఇక్కడ అరంగుళం ఖర్చు కోసం వదిలేసుకున్నాను. 21 ఇంచెస్ వరకు ఉంది. మనకి 21 అవసరం లేదు. మనకి 15 ఇంచెస్ లంగా పొడవు ఉంటే సరిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ 6 అంగుళాల వరకు ఫిల్ట్ అన్నది వేసుకోవాలి. నేను 6 అంగుళాలు తగ్గించుకోవాలని మార్క్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఫిల్ట్ కోసం చూసుకుంటున్నాను ఎంత ఫిల్ట్ పడుతుంది, కింద బోర్డర్ని దిగి వస్తుందా ఫిల్ట్, లేదు పైకే వస్తుందా అన్నది ఒకసారి చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే నాకు బోర్డర్ పైకే ఫిల్ట్ అన్నది వచ్చింది. అది ఫిల్ట్ కూడా నేను ఎలా వేయాలో చూపిస్తాను. ఇటు సైడ్ వచ్చేసరికి కొంచెం జల్లీలాగా వచ్చింది, అందుకని ఆ పీస్ అయితే తీసేస్తున్నాను. తీసేసి మిడిల్లోకి లంగా ఫోల్డ్ చేసుకుని ఒక డాట్ అయితే పెట్టేసుకుంటే మనం ఫ్రిల్ పెట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా కరెక్ట్గా వస్తుంది. కాబట్టి నేను ఇట్లా డాట్ పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. లంగా కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తున్నాను. లైనింగ్ వచ్చి నేను 1 మీటర్ పాలిస్టర్ తీసుకున్నాను. తీసుకొని ఇలా ఫోల్డ్ మీద ఉంది పన్నా ఫోల్డింగ్ మనకు కరెక్ట్గా సరిపోయింది. ఇంకందుకోసమని నేను ఇక 1 మీటర్ పన్నాని ఇట్లా కరెక్ట్గా మిడిల్లో కట్ చేసేసాను. ఇంకా అసలు నేను ఏమి పక్కకి 1 మీటర్లోంచి ఒక్క పీస్ కూడా పక్కకు తీయలేదు. 1 మీటర్ని ఈ విధంగా కట్ చేసేసి ఇది కూడా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి కదా. నేను బాడీకి కానీ బ్లౌజ్కి కానీ 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను. బ్లౌజ్ పీసు లైనింగ్ ముక్క తీసుకున్నాను. తీసుకొని ఇట్లా హాఫ్ ఫోల్డ్ చేసి 8.5 అంగుళాలకి నేను బాడీ లెంత్ కోసం మార్కింగ్ చేసుకొని పీస్ అయితే కట్ చేస్తున్నాను. ఈ 8.5 అంగుళాలకి మార్కింగ్ వేసుకొని పీస్ అయితే ఫస్ట్ కట్ చేసి పక్కకు తీస్తున్నాను. మిగిలింది బ్లౌజ్ కటింగ్లో యూస్ చేస్తాను. 8.5 అంగుళాలు ఇట్లా హైట్ తీసుకున్నా కదా, అంటే పొడవు తీసుకున్నా కదా, మనకి వెడల్పు వచ్చేతలకి నాకు వచ్చి బాడీ చెస్ట్ దగ్గర ఒక 11 ఇంచెస్ వస్తే బేబీకి సరిపోతుందండి. కాబట్టి 2 అంగుళాలు ఒక సైడ్ ఖర్చు అండ్ 11 ఇంచెస్ మిడిల్లో ఇటు సైడు 2 అంగుళాలు ఖర్చు, మొత్తం కలిపి నాకు 15 ఇంచెస్ కావాలి. నాకు ఇక్కడ 17 ఇంచెస్ ఉంది. కాబట్టి ఆ 2 అంగుళాలు ఏదైతే ఉందో అది లైనింగ్ పీస్లోనే ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసం ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ మీద క్లాత్ని అయితే ఫోల్డ్ చేసుకున్నాను. ఇక్కడ నెక్ లూజ్ వచ్చేతలకి నెక్ సైడ్ 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ వేస్తున్నాను నెక్ సైడ్. అండ్ షోల్డర్ వచ్చేతలకి నేను 2.5 తీసుకున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ ఫోల్డింగ్ ఇవ్వబోతుంది కాబట్టి చంక డౌన్ వచ్చి 3.5 పెట్టేశాను. నెక్ వచ్చేతలకి 3 ఇంచెస్ పెట్టుకోండి. మీరు 3 కన్నా ఎక్కువ పెట్టారు అంటే షోల్డర్లు జారిపోతాయి, చిన్న బేబీ కదా. మళ్ళీ 3 కన్నా ఎక్కువ పెట్టారు అంటే అప్పుడు బ్లౌజ్ నెక్ మరీ పైకి అయిపోతుంది. 3 అయితే కరెక్ట్గా సరిపోతుంది. నాకు ఇక్కడ టోటల్ లెంత్ 8 అయితే సరిపోతుంది. ఒక అరంగుళం ఖర్చుల కోసం 8.5 కదా మనం తీసుకుంది, 8.5 అంగుళాలు కదా మనం తీసుకుంది. ఇప్పుడు నాకు మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోయింది. 3 అంగుళాల నెక్, 3.5 అంగుళాలు చంక. ఎప్పుడైనా ఏ కటింగ్లోనైనా పిల్లలైనా పెద్దలైనా అది నెక్ సైడు అండ్ చంక సైడు ఈక్వల్గా రాకుండా ఏదో ఒకటి కిందికి కొంచెం నెక్ సైడ్ పైకి అట్లా వచ్చేటట్టు చూసుకోండి. అప్పుడు మనకి టైట్ అన్నది తగలకుండా ఫిట్టింగ్ బాగా వస్తుంది. బ్లౌజ్ కటింగ్లోనైనా సరే నెక్ చంక 2 ఒకే లెవెల్లో తీయొద్దు. అంటే నెక్ లూజ్ 3 పెట్టినప్పుడు చంక లూజ్ కూడా 3 పెట్టొద్దు, కొంచెం డౌన్ చేసుకోండి. ఈ విధంగా అయితే నేను బాడీ పార్ట్ని కట్ చేసుకున్నాను. ఈ ఎక్స్ట్రా ఉన్న పట్టి ఇది క్లాత్ వచ్చేసి మనం ఉక్సులు పట్టి కాజాల పట్టి ఇంకెక్కడ అటాచ్ చేసే పని లేకుండా నేను పీస్లోనే కట్ చేశాను. బాడీ పీస్లోనే ఇది కూడా కట్ చేసుకున్నాను. ఇంతవరకు అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం వచ్చేద్దాము. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ అన్నది స్టిచ్ చేస్తున్నాను. షోల్డర్లు 2 జాయింట్ అన్నది చేసుకుందాము. అంటే
ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలుపుకుంటూ మనం షోల్డర్లు అన్నవి ఫస్ట్ జాయిన్ చేసుకుందాము. ఈ క్లాత్ అంతా ఇంకా పక్కన పెట్టేసుకొని ఫస్ట్ బాడీ పార్ట్ వరకు నేను ఫుల్గా స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. మనం ఎక్స్ట్రా వచ్చింది కదా పట్టీ కోసం ఆ 2 అంగుళాలు ఫస్ట్ చూసుకొని ఎంత ఉంది అన్నది షోల్డర్లు అయితే జాయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ విధంగా 2 పక్కల షోల్డర్లు డబల్ స్టిచ్ మీద జాయింట్లు అయితే చేసేసుకోండి. అయిపోయాయి కదా. ఇప్పుడు 2 సైడ్లు కుట్టేశాను. కుట్టేశాక ఒక పక్క మనం ఉక్సులు పట్టి కాజాల పట్టి వేయాలి కదా. ఫస్ట్ కాజాల పట్టి కుడుతున్నాను. కాజాల పట్టికి ఒక్క ఫోల్డింగ్ వేసి కాజా పట్టి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పుకి ఒక్క ఫోల్డింగ్ కిందికి మడిచి 1 అంగుళం వరకు కుట్టాను. అంటే మనం 2 అంగుళాలు వదులుకున్నాం కాబట్టి 1 అంగుళం కుడితే బయటకు వచ్చింది. ఇక్కడ ఇదిగో 2 ఫోల్డింగ్స్ వేసాను. 2 ఫోల్డింగ్స్ వేసి ఇది ఉక్సుల పట్టి కోసం స్టిచ్ చేస్తున్నాను. ఉక్సుల పట్టి కాజాల పట్టి ఇప్పుడు మనం 2 కుట్టుకున్నాం కదా. ఇప్పుడు చంక అన్నది ఇట్లా సన్నంగా డబల్ ఫోల్డింగ్ వేసుకొని మొత్తం స్టిచ్ అయితే చేసుకోండి. నీట్గా సాగదీయకుండా ఎక్కడిదక్కడే ఫోల్డ్ చేసుకుంటూ కొద్దిగా లాగినా కానీ సాగిపోతుందండి. చంక నీట్గా రాదు. చిన్నగా కాటన్ క్లాతే కాబట్టి ఈజీగా ఉంటుంది. చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే 1 సైడ్ కుట్టుకున్నాను. ఇప్పుడు రెండో పక్క కూడా ఇందాక మనం ఎలా అయితే కుట్టుకున్నామో అలాగే చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా మన ఫోల్డింగ్ చివరికి కుట్టొచ్చే విధంగా ఈ విధంగా అయితే కుట్టేసుకోండి. ఇప్పుడు 2 వైపులా చంకలు అయితే అయిపోయాయి కాబట్టి నెక్ కూడా స్టిచ్ చేసుకుందాము. ఇందాక ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అట్లాగే ఉక్సుల పట్టి కాడ మొదలు పెట్టుకొని కాజా పట్టి వరకు ఎండ్ అయ్యే వరకు కుట్టుకోండి. కుట్టుకునేటప్పుడు షోల్డర్ల దగ్గర ఖర్చు ఏదైతే ఉందో అది చంక కుట్టుకునేటప్పుడు ఎట్ సైడ్ అయితే మనం ఫోల్డ్ చేసి కుట్టామో నెక్ కుట్టేటప్పుడు కూడా అదే సైడ్ ఫోల్డ్ చేయండి. ఆపోజిట్లో రానివ్వద్దు, ఫినిషింగ్ పోతుంది. కాబట్టి ఈ విధంగా కుట్టుకుంటూ నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడ లాగొద్దు. లాగారు అంటే సాగిపోతుంది. లైనింగ్ క్లాత్ కదా గంజి బిర్ను ఉంటుంది, సాగిపోతుంది. లాగకుండా చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం అంతా ఫినిషింగ్ నీట్గా వచ్చే విధంగా కొంచెం నిదానంగా అయినా సరే తిప్పుకుంటూ ఎక్కడికక్కడ మొత్తం కుట్టుకుంటూ ఈ విధంగా అయితే వచ్చేయండి. ఇప్పుడు మనం ఇందాక కాజా పట్టి ఉక్సులు పట్టి ఏవైతే కుట్టుకున్నామో అది 2 ఒకే హైట్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఒకే హైట్లో ఈ విధంగా పెట్టుకొని కింద కదలకుండా ఒక స్టిచ్ అయితే ఇదిగోండి ఈ విధంగా 1 అంగుళం హైట్లో వేసేయండి. ఇట్లా అంగుళం హైట్లో వేసేసాం కదా. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకుందాము. మనం ఫస్టే 2 అంగుళాలు ఖర్చు కోసం అనుకున్నాం కదా. ఆ 2 అంగుళాలకి కరెక్ట్గా చూసుకొని స్టిచ్ అయితే కింది వరకు లాగండి. ఇప్పుడు మనం ఒక్కసారి కొలుచుకుందాము. కొలుచుకొని 11 ఇంచెస్ ఎక్కడికైతే మనకు కావాలో అక్కడి వరకు డాట్ పెట్టుకొని కరెక్ట్గా చూసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి. 1కి 2 3 కుట్లు వేయండి. పిల్లలు కదా ఎదిగే కొద్దీ వాళ్ళు ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందంటే లూజ్ పెంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి 1కి 2 3 కుట్లు వేసాము అంటే ఇబ్బంది ఉండదు. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము ఇటు సైడ్ కూడా 2 అంగుళాల ఖర్చు కోసం మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా 11 సరిపోయింది. మనకు కావాల్సినంత లూజ్ వచ్చేసింది. ఇప్పుడు నడుము దగ్గర టక్స్లు సన్నగా అక్కడొకటి కరెక్ట్గా షోల్డర్కి ఫ్రంట్ షోల్డర్లు 2 షోల్డర్లకి ఎదురుగా బ్యాక్ సైడ్ 2 షోల్డర్లకి ఎదురుగా 4 చోట్ల 4 టక్స్లు అయితే వేసేసుకోండి. ఈ టక్స్లు ఏంటి అంటే మనకి చెస్ట్ దగ్గర ఉన్న లూజు పొట్ట దగ్గర ఉండదు కాబట్టి పొట్ట దగ్గర టైట్ రావడానికి నీట్గా ఫినిషింగ్ రావడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు మనకి నడుము 10.5 వస్తే సరిపోతుంది. ఈ విధంగా 4 పక్కల వేసుకున్న తర్వాత ఇప్పుడు లూజ్ చెక్ చేసుకోండి. మనకి 10.5 సరిపోతుంది. మిగిలిన 2 అంగుళాలు ఖర్చు కోసం. ఇప్పుడు మనకి టోటల్గా ఎంత వచ్చింది 12.5 25 అంగుళాల నడుము వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇటు సైడ్ 2 అంగుళాలు అటు సైడ్ 2 అంగుళాలు ఖర్చు అయితే ఆగిపోయింది కాబట్టి. ఇప్పుడు మనం లంగా క్లాత్ ఏదైతే ఉందో అది తీసుకొని కింద ఫస్ట్ అయితే ఫాల్ అయితే నేను వేస్తున్నానండి. కంపల్సరీ చిన్న బేబీస్కైనా పెద్ద పిల్లలకైనా ఫాల్ వేస్తే ఏంటి అంటే పట్టు కాబట్టి
కరెక్ట్గా నిలబడుతుంది. పట్టు కాకపోయినా సిల్క్ అయినా సరే కింద వెయిట్ వచ్చిద్ది ఫాల్ వేయడం వల్ల. కాబట్టి గాలికి ఎగరడం కానీ కొంచెం లంగా స్టిఫ్గా నిలబడడానికి ఫాల్ అన్నది బాగా యూజ్ అవుతుంది. చాలామంది ఏముందిలే అంచు వచ్చిందిగా ఇంకా ఫాల్ ఎందుకు అంటారు. లేదు, ఫాల్ వేస్తే ఆ ఫినిషింగే వేరు. ఈ విధంగా ఫాల్ కుట్టుకున్నాను. కుట్టుకున్న తర్వాత మనం ఇక్కడ 6 అంగుళాలకి ఫిల్ట్ అన్నది వేసుకోవాలి. ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ప్రకారం చూసుకొని కరెక్ట్గా చూసుకోండి. మనకి 21 అంగుళం ఉంది, 15 అంగుళాలకి మనకి లంగా పొడవు సరిపోతుంది. ఇప్పుడు 6 అంగుళాలు నేను ఎలా తగ్గిస్తున్నానో చూడండి. అసలు ఫిల్ట్ వేసామా అన్నది కూడా కనిపించకుండా కుడతాను. చూసారా, 6 అంగుళాలకి కరెక్ట్గా మన బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ చివరంచు వరకు ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి స్టార్టింగ్లో ఒక 2 అంగుళాల వరకు కుట్టొద్దు, వదిలేసేసేయండి. 2 అంగుళాలు అయితే వదిలేయండి కంపల్సరీ. అది ఎందుకు అన్నది నేను లాస్ట్లో చెప్తాను. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా 1కి 2 సార్లు కొలుచుకుంటూ ఫిల్ట్ వేసేటప్పుడు ఎక్కువ మందికి కొత్త వాళ్ళకి ఏంటి అంటే కొలుచుకోవడం, కొలత కరెక్ట్గా చూసుకోకుండా అదరా వేస్తూ ఉంటారు. దానివల్ల లంగా ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వస్తుంది. అలా రాకూడదు అంటే 1కి 2 సార్లు చూసుకోండి. జాగ్రత్తగా కొలత చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ అన్నది లోపలికి పెట్టుకుంటూ ఆ బార్డర్ ఏదైతే ఉందో చూసారా, నాకు ఇక్కడ బార్డర్ అంతా ఒకే లెవెల్లో వస్తుంది. అలా చూసుకుంటూ మనం ఫిల్ట్ కనుక వేసుకున్నాము అంటే అస్సలు ఫిల్ట్ వేసింది దగ్గరకు వచ్చే వరకు అర్థం కాదండి. పట్టు లంగాల్లో ఎక్కువ శాతం ఇప్పుడు ఇలాగే వేస్తున్నారు. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. కింది నుంచి పైదాకా చూడటానికి కూడా లంగా ఒకే డిజైన్గా కనిపిస్తుంది. మనం ఫిల్ట్ అనేది వేసినప్పుడు లంగా కట్ అయినట్టుగా బార్కి కుట్టు అనేది కనిపిస్తుంది కదా. ఈ ఫిల్ట్ ఇలా వేయడం వల్ల మనకు ఆ కుట్టు అన్నది కనిపించదు. అసలు ఎక్కడ వేశారా వీళ్ళు అన్నట్లు ఉంటుంది. మొత్తం అంతా నీట్గా ఇలా కుట్టుకుంటూ చివరి వరకు రండి. వచ్చాక మనం వేసుకునే ఫిల్ట్ 2 ఈక్వల్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇక్కడ మనం స్టార్టింగ్లో ఫిల్ట్ దగ్గర 2 అంగుళాలు కుట్టుకోలేదు కదా, అలాగే ఇప్పుడు ఎండింగ్లో కూడా ఒక 2 ఇంచెస్ వరకు కుట్టకుండా వదిలేయండి. ఇదిగోండి, ఇక్కడ 2 అంగుళాలు ఇక్కడ 2 అంగుళాలు వదిలేసాను. ఇప్పుడు వచ్చేసరికి మనకి లంగా కరెక్ట్గా 15 అంగుళాలకైతే సరిపోతుంది. చూసారా, ఎక్కడ చూసినా 15 అంగుళాలు అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చి మనం లైనింగ్ని అయితే స్టిచ్ చేసుకుందాము. హైట్ అయితే మనకి 16 అంగుళాలకి ఉంది ప్రస్తుతం. ఇప్పుడు మనం ఒక సైడ్ జాయింట్ చేసుకొని కుట్టు వేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టండి. పిల్లలవి కుట్టేటప్పుడు ఎక్కువగా ఏంటి అంటే అసలు ఖర్చు అనేది కనిపించకూడదు. వాళ్ళకి చిన్న పిల్లలు కదా, తెలియదు కదా, ఆ ఖర్చు పట్టుకోవడమో లేదు దిగేసేటప్పుడు అవి చెవలకో జుట్టుకో పట్టుకొని ఇరిటేషన్ తెప్పిస్తాయి. పిల్లలు వేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అలా లేకుండా ఉండాలి అంటే ఎక్కడికక్కడ ఖర్చు కనిపించకుండా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. మనం ఇక్కడ హైటు 16 అంగుళాలు ఉంది, లంగా పొడవు ఎంత ఉంది, 15 అంగుళాలు ఉంది. లంగా పొడవు మీద ఇది ఎంత లేదన్నా అంగుళన్నర తగ్గించి పెట్టుకోండి. అలా కంపల్సరీ పెద్ద పిల్లలైనా చిన్న పిల్లలైనా లంగా కన్నా లైనింగ్ ఎప్పుడు ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు తక్కువ పెట్టుకోవాలి. నేను ఇక్కడ 14 అంగుళాలకి లంగా పొడవు అన్నది లైనింగ్ పొడవు అన్నది పెట్టేసుకొని కుట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నా బాడీ లెంత్ ఎంత ఉంది అన్నది ఒక్కసారి చెక్ చేస్తున్నాను. 25 ఇంచెస్కి నా బాడీ చుట్టూ కొలత అన్నది వచ్చింది. నేను ఈ 25 ఇంచెస్కి స్టార్టింగ్లో 2 అంగుళాలు వదిలేసుకొని ఫ్రిల్ పెట్టుకుంటూ వస్తున్నాను. స్టార్టింగ్లో 2 అంగుళాలు ఎండింగ్లో 2 అంగుళాలు ఖర్చు కోసం వదిలేసుకొని మిగిలినంతా 10.5గా 21 ఇంచ్కి టోటల్గా 25 ఇంచెస్కి నేను ఈ విధంగా అయితే ఫ్రిల్స్ పెడుతున్నాను. ఇక్కడ పెద్దగా ఫ్రిల్ ఏం రాదండి, ఇది 0 సైజ్ కాబట్టి మామూలుగా అయితే 8.5-9 అంగుళాలకి బేబీకి అయితే నడుము సరిపోతుంది. కానీ 10.5 ఎందుకు పెడతామంటే కొంతమందికి పాల పొట్టలు కొంచెం ఒక 6 మంత్స్ అలా ఏతలకి పొట్ట కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు ఇలా టైట్ తగిలిందంటే అస్సలు వేసుకోరు. కాబట్టి అందుకోసమని చిన్న బేబీస్ కదా అని చెప్పేసి నడుము ఎప్పుడు ఎక్కువ పెడతాం పిల్లలకు వచ్చేసరికి. దిగేసేటప్పుడైనా ఎక్కించేటప్పుడైనా ఇరిటేషన్ రాకుండా ఉండడం కోసమని 10.5 వరకు నడుము అయితే పెడతాము. ఈ విధంగా మొత్తం కుచ్చు పోసుకున్న తర్వాత
ఇప్పుడు ముందే రెడీ చేసుకున్న బాడీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుంటూ రండి. యాడ్ చేసుకునేటప్పుడు కుచ్చును కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ బాడీ పార్ట్ని లాగకుండా ఎక్కడికక్కడికి సర్దుకుంటూ స్టిచ్ అయితే వేసుకుంటూ రండి. ఇక్కడ కుట్టుకునేటప్పుడు కూడా మనకి ఖర్చు అన్నది బయటికి రాకూడదు. నడుము దగ్గర కూడా అది ఎలా అన్నది చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కూడా కామెంట్ అయితే పెట్టేయండి. అర్థమైంది లేనిది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మనం బాడీ అటాచ్ చేసాం కదా, చూడండి. నాకు ఇక్కడ అడుగున లంగా ఉంది, మిడిల్లో బాడీ ఉంది. ఇక్కడ నేను మళ్ళీ ఇప్పుడు పైన లైనింగ్ కుడుతున్నాను. గమనించండి, అడుగున లంగా ఉంది, మిడిల్లో బాడీ పార్ట్ ఉంది, ఇక్కడ లైనింగ్ కుడుతున్నాను. ఇది ఎందుకు చెప్తున్నాను అన్నది ఈ లైనింగ్ అంతా ఫినిషింగ్ అయిపోయాక చెప్తాను. వెయిట్ చేయండి. మీకు నా స్టిచ్చింగ్లో బేబీ కోసం కుట్టిన స్టిచ్చింగ్ కాబట్టి ఎక్కడ ఖర్చు అన్నది మీకు కనిపించదు. ఇరిటేషన్ కానీ చిన్న పోగు కానీ బయటికి రాకుండా స్టిచ్చింగ్ అయితే చేస్తాను. చూడండి, మొత్తం అంతా కుచ్చు అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కుచ్చు పెట్టుకుంటూ లాస్ట్ వరకు రండి. వచ్చేసాక ఇంకొక కుట్టు వేయండి. ఎందుకంటే కుచ్చు పెట్టుకునేటప్పుడు కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది కాబట్టి గట్టిగా ఉండడం కోసం ఇంకో కుచ్చు అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అంతా కుట్టుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఎక్కడన్నా ఖర్చు కనిపిస్తుందేమో. లైనింగ్కి లంగాకి మధ్యలోకి ఖర్చు వెళ్ళిపోయింది. గమనించారా? లైనింగ్కి లంగాకి మధ్యలోకి ఖర్చు వెళ్ళిపోయింది. ఇదిగోండి బ్యాక్ సైడ్. ఇది ఎంత నీట్గా ఉందో చూడండి. ఇంకెక్కడ తగులుతుంది బేబీకి ఖర్చు? అస్సలు టచ్ అవ్వదండి. చిన్న పోగు కూడా రాదు. ఏంటి అంటే నడుము దగ్గర ఆ కుచ్చు అన్నది బయటకు వస్తే పట్టుది కదా, కొంచెం హార్డ్గా ఉంటుంది, పిల్లలకి గుచ్చుకుంటుంది, అస్సలు ఇష్టపడరు అలా ఉంటే వేసుకోవడానికి. ఇక్కడెక్కడ ఖర్చు గుచ్చుకోకుండా ఫినిషింగ్ నీట్గా ఇచ్చాను కాబట్టి ఇబ్బంది ఉండదు. సైడ్ జాయింట్ చేసుకోండి. సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా కింది వరకు ఇక్కడ చూడండి, కింది వరకు ఇక్కడ మనం ముందే వదిలేసుకున్నాం కదా, 2 అంగుళాలు బారుగా వేసుకోండి. ఇక్కడ మనం ఫిల్ట్ ద్వారా ఫోల్డ్ చేయకుండా బారుగా, ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు బారుగా లాగుతూ స్టిచ్ అయితే వేసుకోండి. ఇక్కడ ఫిల్ట్ వస్తుంది కదా అక్క అంటారేమో, ఫిల్ట్ చెప్తాను. ముందైతే బారు మీద, అర్థమవుతుందా మీకు వీడియోలో, బార్ మీద కుట్టు వేసుకుంటూ రండి. ఫిల్తో ఇక్కడ మీకు సంబంధం లేదు. ఎంత బార్ వస్తే అంత, ఎక్కడ మడవద్దు క్లాత్ని, బారు కుట్టు వేసుకుంటూ ఈ విధంగా అయితే రండి. ఫస్ట్ నేను చెప్తాను మీకు, చూసారా? ఎక్కడ మడవద్దు, బారుగా కుట్టు వేసుకుంటూ రండి. అండ్ నెక్స్ట్ వచ్చి నడుము చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ 10.5 కావాలి, కొద్దిగా లూజ్ ఉంది. పైన చెస్ట్ దగ్గర 11 సరిపోయింది. ఇక ఆ కొద్దిగా లూజ్ని కూడా కవర్ చేసుకుంటూ రెండో కుట్టు వేసుకొని ఆ రెండో కుట్టులో ఇందాక కుట్టుకున్న ఖర్చుని ఫోల్డ్ చేసుకుంటూ కింది వరకు తీసుకొచ్చాను. ఇక్కడ కూడా మనకి ఖర్చు అన్నది బయటికి రావడం లేదు. మొత్తం కింది వరకు మొత్తం నీట్గా ఈ విధంగా అయితే ఫినిషింగ్ ఇచ్చుకుంటూ రండి. లంగా కన్నా చూసారా మనం కుట్టే బారు కుట్టు ఎక్కువ పొడవు వచ్చింది. అది ఎలా తగ్గించాలో కూడా చెప్తాను. వెయిట్. మన లంగా అయితే అయిపోయింది ఇంచుమించు. ఇంకొక కుట్టు అయితే వేస్తున్నాను. వేసేసి రివర్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో. ఎక్కడ ఖర్చు అన్నది కొద్దిగా కూడా కనిపించలేదు. లంగా మీద 2 అంగుళాల వార లైనింగ్ పొడవు తక్కువగా ఉంది. ఇప్పుడు చూడండి, మీ డౌట్ తీరుతుంది. సైడ్ జాయింట్ చూసారా ఎంత నీట్గా ఉందో. ఇక్కడ ఫిల్ట్ రాలేదు. ఇక్కడ ఇప్పుడు ఎందుకు ఇలా కుట్టాను అంటే, మనకి పిల్లలవి కుట్టేసినా పెద్దవాళ్ళవి కుట్టినా ఫాల్ ఇలా కుట్టుకున్నాము అంటే, ఫాలు మనం ఇందాక ఫోల్డ్ చేసి కనుక బారు కుట్టు వేస్తే మళ్ళీ ఫిల్ట్ ఉప్ప తీసుకున్నారు అంటే వాళ్ళు కంపల్సరీ టైలర్ దగ్గరికి రావాలి. అవునా కదా?
ఫిల్ట్ మనం ఫోల్డ్ చేసి 2 సైడ్లు జాయింట్ చేసాము అంటే ఆ ఫిల్ట్ మళ్ళీ వాళ్ళు పిల్లలు పెరిగాక వాళ్ళు ఉప్ప తీయాలి అంటే కంపల్సరీ సైడ్ జాయింట్ కోసం టైలర్ దగ్గరికి రావాలి. కానీ ఇప్పుడు అవసరం ఉండదు. ఎందుకు అంటే మనం బార్ కుట్టు కింద ఫిల్ట్ వేసాము కాబట్టి ఆ బార్ కుట్టు కింద ఫిల్ట్ వరకు ఉప్ప తీసుకున్నారు అంటే వాళ్ళకి లంగా పొడవు వచ్చేస్తుంది. మన దగ్గరికి రావాల్సిన అవసరము ఉండదు. ఇదొక్కసారి మీరు ఓన్గా కుట్టి చూడండి. మీకు నేను చెప్పిన దానికన్నా మీరు స్టిచ్ చేస్తే అర్థమవుతుంది. చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ ఇవ్వండి అబ్బా. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే మాత్రం ఎంత రాని వాళ్ళైనా సరే ఈజీగా లంగా కుట్టగలుగుతారు అని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమైంది కాదన్నా కామెంట్ చేయండి. వీడియోలు చూస్తున్నారు కానీ అస్సలు సబ్స్క్రైబ్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు, లైక్ ఇవ్వడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి.